నేనైతే పలాసలో ఉన్న నెమలకొండపై ఈ రూట్లో వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే పలాసలో ఉన్న నెమలకొండని విజిట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అనుకున్న విధంగానే నెమలకొండకైతే బయలుదేరాను. ఈ కొండ మీదకి ఎక్కడానికి రెండు దారులు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి రోడ్డు మార్గం. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాల్సిన నేను మెట్ల మార్గం కంటే ముందు ఉన్న రోడ్డు మార్గం ద్వారా బండిపై కొండ ఎక్కడం జరిగింది. నేను చేసిన తప్పు అయితే ఇదే. ఈ రూట్ లో బండిపై వెళ్లడం కంటే మెట్ల మార్గం ద్వారా నడుచుకుని వెళ్లడం అయితే చాలా బెటర్. ఎలాగైతే నేను కొండపైకి అయితే చేరుకున్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మరి మన నెమలకొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా ఆ మాత్రం కష్టపడక తప్పదు. మరి ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. పలాస కాశీబుగ్గ జంట నగరాల్ని చాలా పైనుంచి చాలా అందంగా చూడవచ్చు. ఇక లార్డ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే నేనైతే రెడీ అయిపోయాను. దర్శనం ముగించుకున్న తర్వాత కాసేపు నేచర్ నైతే ఎంజాయ్ చేశాను. ఈ పలాసలో ఉన్న వైకుంఠగిరికి మరింత అందాన్ని చేకూర్చేలా ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి.